పాటు సర్వ శిక్ష అభియాన్ జనరల్ సెక్రటరీ ఝాన్సీ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడారు. మేడం చెప్పండి, ఇంత రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీకు ఎలాంటి హామీలు ఇచ్చింది, ఇప్పుడు ఏం చెప్తున్నారు? గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము సమ్మె చేయడం జరిగింది సార్. 21 రోజులు సమ్మె చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది మేము పాలనలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే ఛాయ్ దాగొచ్చే లోపల మీ సమస్యలు సాల్వ్ చేస్తామని చెప్పారు సార్. కానీ ఇప్పటి వరకు మాకు ఎటువంటి హామీ అనేది అక్కడి నుంచి లభించలేదు. మేము దశల వారీగా మా పోరాటాన్ని చేస్తూనే ఉన్నాం. ముందు శాంతియుతంగానే ప్రతి ఎమ్మెల్యేని ఎంపీలను అందరినీ కలిసాం సార్. రిప్రజెంటేషన్స్ లెటర్స్ ఇచ్చాము. శాంతియుత ర్యాలీలు కూడా చేపట్టాము. సమగ్ర శిక్షలో చనిపోయినటువంటి ఉద్యోగుల యొక్క ఫోటోలు పెట్టి కూడా మండలాల వారీగా జిల్లాల వారీగా కూడా నివాళులు అర్పించాము. మా సమస్య తెలియని వాళ్ళంటూ ఎవరు లేరు సార్. అన్ని రకాలుగా చేశాము. అసెంబ్లీ ముట్టడి చేశాము. అన్ని రకాలుగా ప్రజా దర్బార్లో కూడా ఇచ్చాము సార్. ఇప్పటికి ముఖ్యమంత్రి గారిని కూడా మేము 2-3 సార్లు కలవడం జరిగింది సార్. ప్రతి ఒక్కరి దృష్టిలో ఈ విషయం ఉంది, కానీ ఇంతవరకు మమ్మల్ని పట్టించుకున్నటువంటి వాళ్ళు లేరు. మాకు మిగతా గవర్నమెంట్ ఉద్యోగుల మాదిరిగానే మాకు కూడా మా కష్టాన్ని గుర్తించి విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. రెగ్యులర్ చేసే వరకు కనీసం మినిమం టైం స్కేల్ అనేది మాకు అమలు చేయాలని కోరుకుంటున్నాము. మా దగ్గర ఎంఆర్సీలో పనిచేస్తున్నటువంటి సిఆర్పీలు, ఎంఐఎస్లు, సిసిఓలు, పీటీఐలు, మెసెంజర్లు అందరూ ఉన్నారు సార్. ఈ పార్ట్ టైం వాళ్ళని కూడా ఫుల్ టైం వర్క్ చేయించుకుంటున్నారు, కానీ పార్ట్ టైం వాళ్ళకి ఇచ్చేటటువంటి శాలరీ అనేది చాలా లీస్ట్ ఉంది. వాళ్ళకి 12 నెలల వేతనం కూడా ఇవ్వట్లేదు. కేజీబీలో నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు సార్. వాళ్ళందరి జీతాలు కూడా మా లీస్ట్ శాలరీ 6-7 వేలే ఉంటుంది సార్. గవర్నమెంట్ ఉద్యోగులతో సమానంగా మమ్మల్ని పని చేయించుకుంటున్నప్పుడు మాకు కూడా రెగ్యులర్ చేస్తూ అప్పటి వరకు మినిమం టైం స్కేల్ ఇవ్వాలని గవర్నమెంట్ ని డిమాండ్ చేస్తున్నాం. అప్పటి వరకు మేము దశల వారీగా మా పోరాటాన్ని ఇలాగా కొనసాగిస్తూనే ఉంటామని చెప్తున్నాం. ఓకే మేడం, మీరు రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లారా? మీ మ్యాటర్ తీసుకెళ్తే వాళ్ళు ఎలా స్పందించారు? చూద్దాము చేద్దామని అంటున్నారు సార్. ఇప్పటి వరకు ఖచ్చితమైనటువంటి హామీ మాత్రం మాకు లభించలేదు. మీ సమస్య మా దృష్టిలో ఉంది, చేస్తాము చూస్తామని చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా అధికారంలోకి రాగానే తొందరలో కంప్లీట్ చేస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు మాట మార్చడం పైన మీరు ఎలా అదే సార్, ఇప్పటి వరకు మాకు ఎటువంటి వాళ్ళ దగ్గర నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడం వల్లనే మేము ఈ రోజు శాంతియుతంగానే మహాధర్నాన్ని చేపట్టాం సార్. దీని తర్వాత మేము గవర్నమెంట్ స్పందించకపోతే దశల వారీగా మా ఉద్యమాన్ని కొనసాగించాలనుకుంటున్నాం సార్. అలా చెప్పండి, ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో పరిపాలన బాగాలేదు, విద్యార్థుల విషయంలో కావచ్చు, అవుట్ సోర్సింగ్ నిరుద్యోగుల విషయంలో కావచ్చు, ఎలాంటి పరిష్కారం లేదని చెప్పేసి ప్రభుత్వాన్ని చేంజ్ చేద్దామనే దృష్టితో చాలా మంది ప్రజలు ఆలోచించి ఏదో మార్పు సాధిస్తామని చెప్పి ప్రభుత్వం తీసుకొచ్చింది. అయినా ఈ ప్రభుత్వంలో కూడా అప్పటి అహంకారమే, అలానే దోపిడీ జరుగుతూ ఉన్నది, భూ కబ్జాలు జరుగుతూ ఉన్నాయి. ఇటు ఎట్లా చూసుకోవచ్చు అన్న? వేరే కూడా పరిష్కారం లభించిన పరిస్థితి ఎట్లా చూసుకోవచ్చు అంటే ఇప్పుడు మనం ఏం ఆలోచన చేస్తామంటన్నా, టిఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోవడానికి కారణం కూడా నీళ్లు, నిధులు, నియామకాలు అనేటివి సక్రమంగా జరగలేదు రాష్ట్రంలోనే యొక్క ఉద్దేశంతో ఆ యొక్క పార్టీ దిగిపోవడం జరిగింది. మనకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మేము రిక్రూట్ అయింది మటుకు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. ఆ రోజు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం 2012లో ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్, డ్రాయింగ్ టీచర్స్ అందరు కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం రిక్రూట్ అయినామన్నా. అదేవిధంగా ఏమంటే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో మమ్మల్ని రేవంత్ రెడ్డి గారి హయాంలోనే మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తారని టీవీ ముఖంగా మేము తెలియజేస్తున్నామన్నా. అదేవిధంగా ఏమంటే ఈ మధ్యకాలంలో చాలా మంది కూడా చనిపోవడం జరిగిందన్న. అతి తక్కువ వేతనంతో 4500 వేతనంతో మేము జాయిన్ అయ్యి 6000తో మళ్ళీ మొదలుపెట్టి ఆ తర్వాత ఈ రోజు మేము 11,700 రూపాయలతో మేము పనిచేస్తున్నాం. ఎక్కడైనా మినిమం కూడా కనీస వేతనాన్ని కూడా నోచుకోలేనటువంటి పరిస్థితులలో జిల్లా పరిషత్ హై స్కూళ్ళలో పనిచేస్తున్నామన్నా. రెగ్యులర్ టీచర్లు పోయే టైంకే పోయి మేము అదే టైంకి వస్తున్నాం. అదే టైంకి కాకుండా మేము మా సబ్జెక్ట్సే కాకుండా మాకు అడిషనల్గా ఇచ్చిన సబ్జెక్టులకు కూడా మేము న్యాయం చేస్తున్నాం అన్న. స్కూళ్ళలో అందరం కూడా అన్ని విధాలుగా మనం ప్రభుత్వానికి సహకరిస్తున్నాం. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం, ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం మేము రిక్రూట్ అయినామన్నా. కనీసం ఈ ప్రభుత్వంలోనైనా కదా రేవంత్ రెడ్డి గారు కనికరించి మా పీటీఐలను సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేసేటువంటి అందరినీ కూడా రెగ్యులరైజ్ చేసి ఆయన యొక్క దాతృత్వాన్ని చాటుకొని అందరైనా రెగ్యులరైజ్ చేస్తారని టీవీ ముఖంగా సీఎం గారిని వేడుకుంటున్నామన్నా. ఒకటే రేవంత్ రెడ్డి గారు మీరు సమ్మెలు చేస్తా అంటున్నారు, నిరవధిక సమ్మె చేస్తామని చెప్తున్నారు. అయినా స్పందించకపోతే నెక్స్ట్ మీ కార్యాచరణ ఎలా ఉండదు అన్న? తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి ఉధృతత అయితే స్టార్ట్ అవుతుందో రేపు తలపట్టబోయే కార్యక్రమం కూడా అంతకంటే ఎక్కువ ఉధృతంగా మేము, మా భార్యలు, మా పిల్లలు, మా బంధుమిత్రులు అంతా కూడా రోడ్డుపైకి వచ్చి కూర్చోవాల్సి వస్తుందన్న ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. తెలంగాణ ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్స్ అసోసియేషన్ తరఫున నేను నిజామాబాద్ జిల్లా ప్రతినిధి, జిల్లా అధ్యక్షుని లక్ష్మణ్. తరతరాలుగా ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానాన్ని తొలగిస్తామని ప్రభుత్వాలు చెప్తున్నా కూడా అదే ధోరణిని కొనసాగిస్తూ మా యొక్క రక్తాన్ని పీల్చేస్తున్నాయి. ఎందుకంటే చాలని వేతనాలతో కుటుంబాలు గడవక ఎన్నో ఇబ్బందులు గురవుతున్నాం. కనీసం ఇంటి అద్దె కట్టడానికి కూడా లేని పరిస్థితులు. అట్లాంటి సమయంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాల్సిన అవసరం ఎంతనే ఉంది. కాబట్టి నేడు మేము సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల ఆధ్వర్యంలో
ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నా కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా పీటీఐలు, సిఆర్పీలు, ఎస్ఎస్సీ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులంతా హాజరయ్యారు. ఈ విధంగా నేడు గతంలో కేసీఆర్ ప్రభుత్వంపై మాకు నమ్మకం లేకపోవడం వలన చాలా కష్టాలు పడ్డాం. కనీసం ఈసారి అయినా కానీ మన రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతున్న ఒక ఆశ ఉంది. ఆ ఆశని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్వహిస్తారని మేము రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చి ఈ మహాధరణలో పాల్గొంటున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా యొక్క మౌన ఆలకించి మాకు సమాన పని, సమాన వేతనం, ఉద్యోగ క్రమబద్ధీకరణ, ఎంటీఎస్ లాంటివి అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదే మాకు రీఎంగేజ్ అనే రాక్షస మాయం లేకుండా మాకు 12 నెలల వేతనం చెల్లించి ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.